సో మా ఫాస్టింగ్ డే 1 అయితే ఇట్లా గడిచింది. సో మార్నింగ్ తహజుద్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఫస్ట్ తహజుద్ అయితే కంప్లీట్ చేసుకొని దాని తర్వాత బ్రష్ చేసి ఇంకా సెహరీకి అయితే అక్క బిర్యానీ ప్రిపేర్ చేశారు. సో ఫస్ట్ డే కాబట్టి బిర్యానీ నార్మల్గా అయితే పెరగన్నం అలానే తినేస్తాము. అండ్ దాని తర్వాత నమాజ్ చదివేసుకున్నాను, ఫజర్ నమాజు. అండ్ కాసేపు ఖురాన్ చదివేసుకొని అండ్ కాసేపు రెస్ట్ చేసుకున్నాను. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి నా దగ్గర నా లైట్స్ అయితే ఇట్లాగా సింపుల్గా డెకరేట్ చేశాను. ఈ రంజాన్ మంతే కదండి కొంచెము. అండ్ జోహర్ నమాజ్ చదివేసుకొని కాసేపు ఖురాన్ అయితే చదివేసుకొని అండ్ ఈవినింగ్ ఇఫ్తియారీ టైం అండి. సో ఇఫ్తియారీకి మేము వచ్చేసి ఆష్, వాటర్ మెలాన్ అండ్ కొన్ని బోండాలు వడలు. సో బోండాలు వడలు అయితే నేను కొంచెం దూరం పెట్టాను. అండ్ ఫస్ట్ అయితే ఖజూరంతో ఓపెన్ చేసాము మా ఫాస్టింగ్ అనేది, బ్రేక్ చేసాము డేట్స్తో. అండ్ నెక్స్ట్ ఆష్ అండ్ మిక్చర్ తిన్నాను నేనైతే. బాగుంటుంది కాంబినేషన్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ కొంచెం వడ అయితే తిన్నాను. సో మా పాపిస్తే. అండ్ ఫైనల్లీ కొంచెం బాడీ కూల్ అవ్వడానికి వాటర్ మెలాన్ అయితే తీసుకున్నాను. నేను దాదాపు 3 years నుంచి అయితే ఫాస్టింగ్ లేను, ఎందుకంటే పాప ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత నేను 3 years తర్వాత ఇప్పుడే ఉండడం. సో నాకైతే ఏమంతా నీరసంగా ఏం లేదండి, నార్మల్గానే బాగుంది డే మొత్తము. సో నా డే అయితే సక్సెస్ఫుల్గా బాగానే ఉన్నింది ఈరోజంతా. సో ఇంకా ఫైనల్లీ మగ్రిబ్ నమాజ్ అయితే చదివేసుకున్నాను. అలా గడిచింది నా డే అయితే.